So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. విషయం ఏంటంటే లాస్ట్ 2 వీడియోస్ ఫన్ మజా రోస్టింగ్ మస్త్ అయిపోయింది. ఈ వీడియో కొంచెం సీరియస్ టాపిక్. మీరు ఆబ్వియస్లీ తమిళ చూసి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఈస్ డైయింగ్. ఎస్, కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడు, మీకు క్రిటికాలిటీ అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏ సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్ గానే, ఇంపార్టెంట్ ఇన్పుట్స్. సో వీడియో ఎండ్ వరకు చూడు. సో ఫస్ట్ ఏంటంటే పొలిటికల్ కిరికిర్లు. అండ్ ఆంధ్రప్రదేశ్లో చాలా మేజర్ ప్రాబ్లం ఏంటంటే పొలిటిక్స్ ఆఫ్టర్ 2014. ఎందుకంటే 2014లో కొత్తగా స్టార్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ అనేది సపరేట్ అయ్యింది తెలంగాణ నుంచి. కానీ ఆ 2014 నుంచి 10 yearsగా సేమ్ బ్లేమ్ గేమ్, జగన్ వర్సెస్ సిబిఎన్. ఇది ఒక్కటే అవుతుంది కానీ దీని తప్ప స్టేట్ మీద డెవలప్మెంట్ గురించి ఎవ్వరు మాట్లాడలేదు, ఎవ్వరు పెద్దగా యాక్షన్ తీసుకోలేదు. అండ్ ఆంధ్రప్రదేశ్ కి ఏ సిటీ క్యాపిటల్ గా పెడదామని చెప్పి పెద్ద కన్ఫ్యూజన్ తప్ప ఏ సొల్యూషన్ లేదు. పోలవరం ప్రాజెక్ట్ డెకేడ్స్ నుంచి ఇన్కంప్లీట్ గానే ఉంది. అండ్ అమరావతిని పక్కకు పెట్టేసారు. అది వేరే మాట. మొత్తం డ్రామా. ఎవ్వరు ఎటువంటి వర్క్ అండ్ ఎఫర్ట్స్ చూపెట్టలేదు స్టేట్ డెవలప్మెంట్ కి. బట్ ఆల్ దే డూ ఇస్ బ్లేమ్ గేమ్. అండ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎట్లా అయిపోయింది తెలుసా? డెవలప్మెంట్ గురించి మాట్లాడేది పక్కకు పెట్టు. వెంజన్స్. ఆ పార్టీ ఏం చేస్తే నేను ఇట్లా చేస్తా. అదేదో పుష్ప డైలాగ్ వచ్చింది కదా రీసెంట్ గా, రప్పా రప్పా నరుకుతా అని. జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపారపా నరికేస్తాం. డైలాగ్స్ కొట్టుకోవడం. ఈ పొలిటికల్ పార్టీస్ ఇవే చేస్తున్నాయి కానీ యాక్చువల్ గా పబ్లిక్ డెవలప్మెంట్ కోసం ఇప్పటి వరకు ఏం చేసినాయి అది మీరు క్వశ్చన్ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ యూత్ కి జాబ్స్ లేవు. అండ్ ఓన్లీ ఫ్యాన్ ఫైట్స్. ఏంటంటే విరాట్ కోహ్లీ వర్సెస్ ధోని, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, ఎస్పీయూ వర్సెస్ ఎంటీయూ, జగన్ వర్సెస్ సిబిఎన్. 24/7 చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఏంది యూత్ మొత్తం ఇట్లా తయారైందని చెప్పి. మొత్తం ఇవే పంచాయతీలు ఉన్నాయి. తెలుగు యూత్ మొత్తం ఈ ఫ్యాన్ వార్స్ లో బిజీ ఉండడం కానీ ఎవ్వరు కానీ యాక్చువల్ పొలిటికల్ పార్టీలు ఏం చేయాలి, ఎందుకు డెవలప్మెంట్ అవ్వట్లేదు దాని మీద ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. పబ్లిక్ చాలా మ్యానిపులేటెడ్ అండ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు మొత్తం చూసుకుంటే. అండ్ అక్కడ ఉన్న తెలుగు ప్రజలకైతే నెక్స్ట్ లెవెల్ షిట్ అన్నమాట. ఏంటంటే సిబిఎన్ ని ఒక దేవుళ్ళ పూజిస్తారు, జగన్ ఒక యేసుప్రభులా పూజిస్తారు. ఎట్లా అంటే కామన్ సెన్స్ లేకుండా అయిపోతుంది అక్కడ ఉన్న యూత్ కైనా పబ్లిక్ అయినా. ఒక్కోళ్ళు కూడా వాళ్ళ ఇండివిజువల్ ఫ్యూచర్ మీద కన్సర్న్ లేదు, ఎఫర్ట్స్ ఎవరు చూపిస్తలేరు. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో తెలంగాణ సపరేట్ అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి. దాని తర్వాత నుంచి తెలంగాణలో గ్రోత్ చూసుకో. తెలంగాణలో హైదరాబాద్ రాకెట్ లా గ్రో అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ స్టిల్ అసలు దేని క్యాపిటల్ గా పెడదామని చెప్పి 3 క్యాపిటల్స్ మధ్యలో పీపుల్ ని కన్ఫ్యూజ్ చేసి వదిలేశారు. ఆంధ్రప్రదేశ్ పీపుల్ అక్కడ ఉన్న లీడర్స్ ఏదో ప్రామిసెస్ చేశారు. ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తారనే హోప్ తో బతకడమే తప్ప అక్కడ ఇప్పుడు వరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు సిన్స్ 2014. అండ్ థర్డ్ పాయింట్, అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు జాబ్స్ లేకపోవడం వల్ల యూత్ ఫ్రస్ట్రేషన్ లో ఐడెంటిటీని వెపన్ లా యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్స్ లోవర్ కాస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారు వాళ్ళు మనీ ఎట్లా సంపాదించారు అర్థం కాక, జాబులు లేక ఏం చేస్తారు, కొంతమంది క్యాస్ట్ కన్వర్షన్, రిలీజియన్ కన్వర్షన్ అయిపోయి ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో హిందూ ధర్మాన్ని ఇన్సల్ట్ చేయడము, ఫేక్ పాస్టరైజేషన్ లెక్కల గురించి మాట్లాడుతున్నాను నేను ప్రజెంట్ గా. కామపు ఆలోచన వస్తుంది మోహిని మీద. ఇతర టెంపుల్స్ మీద అటాక్ చేయడం, వాళ్ళని ట్రోల్ చేయడం, రిచువల్స్ ని డిగ్రేడ్ చేయడము, ధర్మాన్ని క్యాస్ట్ పాలిటిక్స్ లో మిక్స్ చేయడము, ఇది ఒక ప్యాటర్న్ అయిపోయింది. అక్కడ ఉన్న యూత్ కి ప్రజెంట్ గా ఎంప్లాయ్మెంట్ లేక ఈజీ మనీకి అలవాటు పడి రిలీజియస్ కన్వర్షన్స్ అయిపోయి రిలీజియస్ కన్వర్షన్స్ చేస్తూ ఇతర మతాలను ద్వేషిస్తూ వీళ్ళు నడిపించే థింగ్ ఆడ. అక్కడ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఎంప్లాయ్మెంట్ లేక, సరైన ఎర్నింగ్ సోర్స్, డెవలప్మెంట్ లేక అక్కడ ఉన్న పీపుల్ ఇట్లా తయారైపోయారు. ఆంధ్ర పీపుల్ ఎస్పెషల్లీ 2019 తర్వాత ఇలాంటి యాంటీ హిందూ అటాక్స్ కి సైలెంట్ గా సపోర్ట్ కూడా వెళ్ళింది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని నేతలు ఆరోపించారు. అండ్ ఇలాంటి కన్వర్షన్స్ కి మాస్ లెవెల్లో ఫండింగ్స్ కూడా అందినాయి. అండ్ వాళ్ళకి తెలుసు ఎక్కడ ట్రిగర్ నొక్కితే ఎలాంటి వైరల్ కాంటెంట్ వెళ్తుంది అని చెప్పి అలాంటి ట్రిగర్ పాయింట్ ఎస్పెషల్లీ హిందూ ధర్మాన్ని టార్గెట్ చేయడము ఇలాంటివి చేసిరు అన్నమాట. చేస్తున్నారు కూడా ఇంకా. అండ్ ఇప్పుడు ఆఫ్ ట్రాక్ ఒక్క థింగ్ చెప్తా మీకు, ఇలాంటి టూల్స్ మీకు ఎవరు చెప్పారు. అండ్ ఈ వీడియోని ఎస్పెషల్లీ మీరు లైక్ చేసి అండ్ మీ ఒపీనియన్ కమెంట్ లో మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. నాకే కాదు, ఎవరైతే ఈ వీడియో ఫర్దర్ చూడడానికి వస్తారో కూడా వాళ్ళకు కూడా అరే కరెక్టే కదా, అందరు పర్సన్స్ ఇలా థింక్ చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది బికాస్ ఆఫ్ యువర్ కమెంట్. అండ్ ఇలాంటి నిజాలు మాడడం అంత ఈజీ కదా. అండ్ మీకు సపోర్ట్ చేయడానికి జస్ట్ ఒకటే సెకండ్ అవుతుంది. జస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే చాలు. వెన్ ఎవర్ ఐ అప్లోడ్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్, ఎడ్యుకేషన్ ఆర్ అవేర్నెస్ వీడియోస్, మీకు ఫస్ట్ వస్తుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో కుదిరినంత వరకు షేర్ చేస్తే మీతో పాటు ఇతర వాళ్ళు కూడా అవేర్ అవుతారు. అండ్ ఇప్పుడు ఫోర్త్ టాపిక్ కోసం, డ్రగ్స్, డిప్రెషన్ అండ్ సూసైడ్స్. ఆంధ్రాలో విజయవాడ, గుంటూరు, కర్నూలు లాంటి సిటీస్ లో డ్రగ్స్ కల్చర్ చాలా పెరిగిపోయింది. గుంటూరు జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. స్టూడెంట్ డిప్రెషన్ లో సూసైడ్ చేసుకున్నారు. అండ్ ఈ ఇమోషనల్ క్రైసిస్ ని గవర్నమెంట్ సీరియస్ గా అస్సలు తీసుకోవట్లేదు. కౌన్సిలింగ్ సిస్టమ్ లేదు, అవేర్నెస్ ప్రోగ్రామ్ లేదు. బట్ లిక్కర్ షాప్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఓపెన్ అవుతున్నాయి. దానికి మళ్ళీ పొలిటికల్ లీడర్సే గ్రాండ్ ఓపెనింగ్ వస్తున్నారు.
అండ్ ఫిఫ్త్ మేజర్ పాయింట్ ఏంటంటే బ్రెయిన్ డ్రైన్. ఏంటంటే యాక్చువల్గా టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు లిటరలీ ఆ యూత్ మొత్తము హైదరాబాద్, బెంగళూరు, పూణే, యూఎస్ఏ, కెనడా వీటిలో సెటిల్ అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్టెబిలిటీ లేదని, జాబ్ క్లారిటీ లేదని, పొలిటికల్ ఫ్యూచర్ అన్సర్టనిటీ వల్ల అందరూ ఒక ఒపీనియన్ చెప్తున్నారు ఏంటంటే ఆంధ్రాలో సెటిల్ అవ్వడం అంటే రిస్క్. లిటరలీ ఇది నాకు చెప్పింది ఒక ఆంధ్ర పర్సన్ అండ్ ఇది యాక్చువల్ ఫ్యాక్ట్. అండ్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని ప్లాన్ చేశారు, అమరావతి. అండ్ దానికోసం ఫార్మర్స్ 33,000 ఎకర్స్ ఇచ్చారు. హోప్ తోటి ఒక క్యాపిటల్ సిటీ ఫార్మ్ అవుతుంది, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, మనకు జాబ్స్ వస్తాయని. కానీ గవర్నమెంట్ వచ్చి ఆ ల్యాండ్ తీసుకుని వదిలేయడమే తప్ప ఎటువంటి ప్రోగ్రెస్ లేదు ఇప్పటి వరకు. Okay, now we've come to meet a group of protesting farmers here in Amravati. They've been protesting for the last couple of years. They haven't got their monies for the land they gave up for the setting up of Amravati. అండ్ వైజాగ్ చూసుకుంటే చాలా డెవలప్డ్ ఏరియానే, దాన్ని క్యాపిటల్ లా చేద్దామన్నా క్లారిటీ లేదు అక్కడ. రాయలసీమకి డెవలప్మెంట్ లేదు. ఆంధ్రాకి అఫీషియల్ క్యాపిటల్ సిటీ లేకపోవడం ఎట్లా అంటే ఒక మనిషికి హార్ట్ బీట్ లేకపోవడం లాంటిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 2019 తర్వాత మీకు తెలుసు, ఇండైరెక్ట్లీ మనకు కూడా తెలుసు, అందరికి తెలుసు, జోషువా ప్రాజెక్ట్ అని ఇంటర్నల్ గా గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం వల్ల అలాంటి ప్రాజెక్ట్స్ లాంచ్ అవ్వడం అండ్ మాస్ లెవెల్లో పబ్లిక్ మాస్ కన్వర్షన్స్ కి గురయ్యారు. 2019 తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ జాబ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ రిలీజియస్ ఎక్స్పాన్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఫారెన్ ఫండింగ్, క్రిస్టియానిటీ నెట్వర్క్స్ అండ్ జోషువా ప్రాజెక్ట్ కి సైలెంట్ గా సపోర్ట్ ఇస్తూ టెంపుల్ ల్యాండ్స్ ఆప్షన్ చేయడము, ఫెస్టివల్స్ ని, హిందూ ఫెస్టివల్స్ ని సప్రెస్ చేయడము, ప్యాస్టర్లకు కొత్త ప్రివిలేజెస్ ఇవ్వడము. అండ్ గవర్నమెంట్ నుంచి ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడు డెవలప్మెంట్ కింద కౌంట్ కావు. సో ఇవన్నీ రిలీజియస్ ఎక్స్పాన్షన్, రిలీజియస్ మ్యానిపులేషన్ కిందకి వస్తాయి. అండ్ మీరు ఫ్రాంక్ గా చూసుకొని 2019 తర్వాత విలేజెస్ లో చర్చెస్ మాస్ లెవెల్లో పెరిగినాయి అండ్ టెంపుల్స్ కి ఫండ్స్ తగ్గడం అండ్ ఈ సాఫ్ట్ కన్వర్జన్ మెథడ్ ఆంధ్రాని రిలీజియస్ ల్యాబ్ లో మార్చేసింది. అక్కడ ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది, పీపుల్ ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఎన్ని మెథడ్స్ వాడి కన్వర్ట్ చేయొచ్చు అనే దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ అయినట్టు అయింది ఆంధ్ర స్టేట్ ప్రెసెంట్ గా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ మీద మీడియా సైలెంట్ ఉంది చూడు, అక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు ఇలాంటి ఇష్యూస్ బయటికి చెప్పట్లేదు మీడియా. అమ్ముడు పోయిందా మీడియా? ఇలాంటి వాటిని పబ్లిక్ గమనించాలి క్లోజ్ గా. అండ్ పాయింట్ 8 ఏంటంటే 2014లో తెలంగాణ సపరేట్ అయింది, ఆంధ్రకు ఒక కొత్త స్టార్ట్ వచ్చింది, రైట్. కానీ 11 ఇయర్స్లో మనం డెవలప్మెంట్ చూడలేదు, అస్సలు ఎటువంటి డెవలప్మెంట్ చూడలేదు 11 ఇయర్స్లో. హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుంది, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేస్తున్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ స్టిల్ డిస్కసింగ్ ఎవర్ బెటర్ సిబిఐనా జగనా అని. అండ్ ఆంధ్రలో ఉన్న పీపుల్ కూడా పొలిటికల్ పార్టీస్ డెవలప్మెంట్ చేస్తున్నాయా లేవా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ కంటే ఒక పార్టీ లీడర్ ఇంకో పార్టీని ఏమంటున్నాడు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉన్నారు. పబ్లిక్ అంత మ్యానిపులేట్ అయిపోయారు ఆంధ్రాలో ఉన్న పీపుల్. బేసిక్గా పొలిటికల్ పార్టీస్ అవన్నీ పనేంది వాటిది పబ్లిక్ కి డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడం, కానీ ఇక ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ పబ్లిక్ కూడా దానికి అలవాటు పడిపోయారు. అండ్ లాస్ట్ పాయింట్ ఒక్క మాట చెప్తా, నేను తెలంగాణ బిడ్డని, బట్ ఆంధ్రప్రదేశ్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నా. ఒకప్పుడు కలిసిన షెట్ దాన్ని చూస్తుంటే చాలా పెయిన్ అవుతుంది. లీడర్స్ ని బ్లైండ్ గా వర్షిప్ చేయడము, సెల్ఫ్ గ్రోత్ ని మర్చిపోవడము, హిందూ ధర్మాన్ని ఇన్సల్ట్ చేయడం. అండ్ ఇది ఆంధ్రాకి ఒక రైట్ పాత్ అస్సలు కాదు. ఆంధ్ర డెవలప్మెంట్ కాదు, డీగ్రేడ్ అవుతుంది లిటరల్లీ డే బై డే. అండ్ ఇవన్నీ కాకుండా ఆంధ్ర యూత్ గురించి చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే యూత్ ని మిస్లీడ్ చేయడం జరుగుతుంది. ఫ్యాన్ పేజెస్ ఓపెన్ చేసి ఫ్యాన్స్ గురించి కొట్లాడుకోవడం, జాబ్ హ్యాండ్స్ మీద స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుందాం, ఎటువంటి ప్రాక్టీస్ చేస్తలేరు ఆంధ్ర యూత్. ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేద్దాం, జగన్ ఫ్యాన్ పేజ్, సిబిఎన్ ఫ్యాన్ పేజ్, సాయి పల్లవి ఫ్యాన్ పేజ్, ముర్నాల్ ఠాకూర్ ఫ్యాన్ పేజ్, ఈ ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసి ఒక్కొక్కరిని తిట్టుకోవడం, ఒక్కొక్కరిని అనుకోవడం, అడ్డమైన ట్రెండ్లు తీసుకొచ్చి ట్రెండింగ్ టాపిక్స్ చేయడం, మొత్తం ఈ స్క్రాప్ అంతా జనరేట్ అవుతుంది ఆంధ్ర యూత్ నుంచి. ఈ ఆంధ్ర యూత్ ఈ పని చేసే బదులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, స్కిల్స్ నేర్చుకోవడం, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం, ఈ పని చేయొచ్చు కదా. ఈ పని చేస్తే మీకే చాలా బెనిఫిట్ కదా, ఫ్యూచర్ లో జాబ్ రావడము, జాబ్ క్రాక్ చేయడం చాలా ఈజీ అయిపోద్ది. వీటి మీద ఎటువంటి ధ్యాస లేదు ఆంధ్ర యూత్ కి. వాళ్ళకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కి బానిస అయిపోయి లిటరల్లీ ధ్యాస లేదు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద. బట్ ఆల్ దే కేర్ అబౌట్ ఇస్ ఫ్యాన్ వార్స్. ఫైనల్ గా ఒక్క మాట చెప్తా, ఆంధ్రప్రదేశ్ నిజంగా చచ్చిపోతుంది, నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇస్ డయింగ్. కానీ ఈ ఒక్క మూమెంట్ లో మనం డిసిజన్ తీసుకోవచ్చు, సైలెంట్ గా చూస్తావా లేకపోతే దీని గురించి కన్ఫ్రంట్ చేసి క్వశ్చన్ చేస్తావా, అది అప్ టు యూ. ఈ ఫ్యానిజం, ఫేక్ సెక్యులరిజం, క్యాస్ట్ ఇల్యూజన్స్ లో పడిపోతే ఫ్యూచర్ జనరేషన్స్ కి స్టేట్ లేదు. ప్రజెంట్ గా నువ్వు ఈ యూత్ కదా, నీకు ఏదైనా క్లారిటీ ఉందా నీ ఫ్యూచర్ మీద? నీకే క్లారిటీ లేదన్నప్పుడు నీకు నెక్స్ట్ పుట్టబోయే పిల్లకి ఏం క్లారిటీ ఉంటుంది? వాళ్ళ కోసం ఆ స్టేట్ ఫిట్ ఇనఫ్ అందుకు క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్ ని.
అండ్ ఒక్క మాట నిజంగా చెప్తున్నా, మీరు ఇప్పుడు వేకప్ అవ్వలేదు అంటే, లీడర్స్ని క్వశ్చన్ చేయలేదు, ధర్మాన్ని డిఫెండ్ చేయలేదు అంటే, సెల్ఫ్ డెవలప్మెంట్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోకపోయినావు అనుకో, ఆంధ్రప్రదేశ్ని రీబిల్డ్ చేయడం చాలా కష్టం. అండ్ ఇన్ని పాయింట్స్ చూసుకుంటా కూడా నువ్వు సైలెన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినావు. అండ్ ఈ వీడియో చూస్తూ కూడా నువ్వు ఏం చేంజ్ అవ్వలేదు, ఒక్క స్టెప్ కూడా నీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి తీసుకోలేదంటే లిటరలీ సూసైడ్కి రెడీ అయినట్టే. అండ్ ప్రజెంట్గా అక్షయ్ బ్రో వీడియో చూసినా కానీ ఈ వీడియో త్రూ ఏం చేంజ్ అవుతుంది అని చెప్పి నువ్వేం అనుకో. ఒక్క స్టెప్ తీసుకో, నీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయి. కుదిరినంత వరకు ఈ వీడియో షేర్ చేయి. నీ లేక ఎంతో మంది అవేర్ అవుతారు కూడా. వాళ్ళందరూ అవేర్ అవునప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏది సిన్స్ 10 years అని. అప్పుడు మీకు ఏదైనా జస్టిస్ అందుతుంది పొలిటికల్ పార్టీస్ నుంచి రాదర్ దాన్ దిస్ ఫ్యాన్ వార్స్. సో కుదిరినంత వరకు షేర్ చేయండి, బయటకు వచ్చి మాట్లాడండి, ఫైట్ చేయండి. అండ్ నేను ఇది హేట్ అని చెప్తలే, మీకు ఏదో అవేర్ కావాలనే చెప్తున్నా. సో అది ఈ వీడియో. ఓకే, హోప్ యూ గైస్ లైక్ ఇట్. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ కామెడీ వస్తుంది. చలో.